హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈవినింగ్ నైట్ నుంచి హాట్ టాపిక్ ఏమిటంటే ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ నేడు తెలుగు రాష్ట్రంలోనే ప్రీమియర్ షో వేయగా దానికి సోషల్ మీడియాలో నెటిజన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు సుకుమార్ అల్లు అర్జున్ క్యారెక్టర్ని ఎలివేట్ చేసిన విధానానికి ఎన్ని దండాలు పెట్టినా తక్కువే. ఆ టేకింగ్కి రోమాలు నిక్కబడుచుకుంటాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే ప్రతి 10 నిమిషాలకు ఒక ఎలివేషన్ పెట్టాడు. డైరెక్టర్ రాజమౌళి ఒకానొక సందర్భంలో చెప్తాడు, సుకుమార్ మాసలోకి దిగితే మేమంతా సర్దుకోవాలని. ఆ డైలాగ్ని ఈ చిత్రం నిజం చేసి చూపించింది. సుకుమార్ టేకింగ్ ఒక ఎత్తు అయితే అల్లు అర్జున్ నటన మరొక ఎత్తు. ప్రతి సన్నివేశంలోనే ఆయన చూపించిన యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంది. ముఖ్యంగా జాతర ఎపిసోడ్లో అల్లు అర్జున్ నటన డ్యాన్స్కి ఆడియన్స్ కూడా పూనకాలు వచ్చి ఊగిపోయే రేంజ్లో ఉంది. ఆ సన్నివేశం ప్రభావం అంతా తేలికగా మర్చిపోలేము. థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ మూడ్లో ఉండిపోతాము. ఈ ఒక్క సన్నివేశానికి అల్లు అర్జున్కి మరో నేషనల్ అవార్డు ఇచ్చేయవచ్చు. ఆ రేంజ్లో నటించాడు. ఆ కసికి అతన్ని ద్వేషించే వాళ్ళు కూడా చేతులెత్తి దండం పెట్టాల్సిందే. ఇతని సినిమాని థియేటర్లో చూడకూడదు అని ఫిక్స్ అయిన వాళ్ళు కూడా ఆపుకోలేరు. ఆ రేంజ్లో ఉంటుంది ఆ సన్నివేశం. ఈ తరానికి అల్లు అర్జున్ ఒక మెగాస్టార్ అని ఫిక్స్ అయిపోవచ్చు. అదేమి నటన, అదేమి డ్యాన్స్ బాబోయ్. జాతర ఎపిసోడ్కి దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్, సుకుమార్ టేకింగ్, అల్లు అర్జున్ విశ్వరూపం దశాబ్దాలు చెప్పుకోవచ్చు. సినిమా మొత్తం ఎలా ఉన్నా జాతర ఎపిసోడ్ తర్వాత అదంతా బోనస్గా అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్తోనే 2000 కోట్ల రూపాయలు గ్రాస్ ఫిక్స్ అయిపోయినట్లే. సెకండ్ హాఫ్ తర్వాత సినిమా గ్రాఫ్ కాస్త తగ్గినట్లు అనిపించింది. కానీ ఆ జాతర ఎపిసోడ్ ప్రభావాన్ని మాత్రం మర్చిపోలేము. బాలీవుడ్ ఆడియన్స్ అయితే వేరే లెవెల్లో కలెక్షన్ ఇచ్చేస్తారు. కేవలం బాలీవుడ్ నుండే ఈ సినిమా 1000 కోట్ల రూపాయలు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ మన ఊహలకు కూడా అందని వసూళ్లు వస్తాయి. 2000 కోట్ల రూపాయలు గ్రాస్ కేవలం ఒక అంచనా మాత్రమే. కానీ ఇంకా ఎక్కువ వసూళ్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్లో ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతుందా అనేది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 345 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లు వస్తుందని అంచనా వేస్తున్నారు. మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.